జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అయితే నిన్న మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయానికి వచ్చి తన రాజీనామా చేశాడు. అంటే ఎమ్మెల్యే పదవి కాదు, విప్పు. ఆయనకి విప్పు పదవి ఇచ్చారు. ఆ విప్పు పదవికి అయితే రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు కాదు, గత సంవత్సరం నుంచి అతని మీద లైంగిక వేధింపుల కేసు అయితే నడుస్తుంది. లైంగిక వేధింపుల విషయంలో ఒక మహిళా ఉద్యోగి చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ కేసు నడుస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా తొందరపడకుండా ఒక కమిటీని ఏర్పాటు చేశాడు, తప్పు ఎవరిది తెలుసుకోవడానికి. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో అటు మహిళది తప్పు అయి ఉండొచ్చు, ఇతనిది తప్పు అయి ఉండొచ్చు, కానీ ఎవరిది తప్పు అనేది చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ బలవంతంగా మానభంగాలు చేసినటువంటి సందర్భాలు కాదు, ఇద్దరి మధ్య ఒకరికి పడక వచ్చినటువంటిది. లేకపోతే ఇంకెవరైనా రాజకీయంగా ఆవిడని కానీ ఇతన్ని కానీ ప్రలోభం చేసినటువంటి ఇది ఉంటుంది. కాబట్టి ఇక్కడ విషయాలు చూసుకున్నట్లయితే ఒకరి మీద ఒకరికి మోజు తీరొచ్చు, లేకపోతే ఇక వీడు మనల్ని ఎప్పుడు చూడడం, ఇక సెటిల్మెంట్ కోరుకోవచ్చు అని ఆవిడ అనుకోవచ్చు, లేకపోతే ఇక ఆవిడ అవసరం లేదు, మనకి ఎమ్మెల్యే అయిపోయాం కాబట్టి ఇప్పుడు ఈవిడ వెనకాల తిరిగితే మనకి పేరు పోద్దని ఇతను అనుకోవచ్చు. కాబట్టి ఇద్దరూ ఖచ్చితంగా ఉన్నటువంటి ఏదైతే రిలేషన్షిప్ ఉన్నారో ఇద్దరికి అన్ని స్పృహలోనే చేసుకున్నారు. ఇప్పుడు ఇతను ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి ఇది బయటకు వస్తే చాలా పెద్ద రాద్ధాంతం అవుద్ది. కానీ కాబట్టి చాలామంది వెనక నుంచి ఆవిడని ప్రోద్బలం చేసి బలవంతంగా మీడియా ముందుకు రప్పించినటువంటి సందర్భాలు ఉంటాయి. లేదా బ్లాక్మెయిల్ ఆవిడని కూడా చేయొచ్చు. నువ్వు బ్లాక్మెయిల్ అతన్ని కనుక చేయకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందని ఏదో ఒక విధంగా భయపెట్టవచ్చు. లేదా ఈవిడే ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి ఇప్పుడే సెటిల్మెంట్ చేసుకోవాలి, రేపు మళ్ళీ ఎమ్మెల్యేగా ఓడిపోతే మరి నాకు సెటిల్మెంట్ జరగకపోవచ్చు అని అనుకోవచ్చు. ఏదేమైనా సరే వీళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి పొరపొచ్చాలి ఇవి. ఇప్పుడు ఈ పార్టీకి చుట్టుకున్నాయి. ఖచ్చితంగా అది వైసీపీ ఎమ్మెల్యే అయినా సరే ఖచ్చితంగా ఈ విధంగానే విమర్శలు వస్తాయి. అప్పుడు తెలుగుదేశం ఏమొచ్చేసి విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడుతుంది. ఇప్పుడు వైసీపీకి అవకాశం దొరికింది కాబట్టి అరవ శ్రీధర్ మీద ఇష్టం వచ్చినట్లుగా రాసుకున్నారు. అది కామన్, అది ఎవరో కూడా దాన్ని తప్పట్లేము. సో ఈ విధంగా మొత్తానికి ఏం జరిగిందో తెలియదు. కానీ మరి కమిటీ నిజంగా పవన్ కళ్యాణ్కి ఏ విషయాలు చెప్పిందో తెలియదు. మరి ఈయన ఏ విధంగా రిలీజ్ అయ్యాడో తెలియదు. తన పదవికి అయితే అతనే రాజీనామా చేశాడు. కాకపోతే అధినేత ఎమ్మెల్యేకి ఇప్పుడు రాజీనామా చేయడానికి లేదు, కానీ పదవి అయితే మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేయాలి కదా. ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అది నిరూపించుకున్న తర్వాత మళ్ళీ నువ్వు మామూలు స్థాయికి వస్తావు కాబట్టి అప్పుడు మళ్ళీ చూద్దాం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ విప్ పదవికి రాజీనామా చేయమని అధినేత చెప్పుంటాడు. లేకపోతే అది ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా. కాబట్టి ఈ విధమైనటువంటి రాజీనామా చేసి ఉండొచ్చు. కానీ ఈ యొక్క ఆరోపణలు మాత్రం ఇద్దరిది తప్పు ఉంటుంది. ఇతనిది మాత్రమే తప్పు అని చెప్పలేము, ఆవిడది మాత్రమే తప్పు అని చెప్పలేము. ఇద్దరిది తప్పే. కాకపోతే ఇప్పుడు రాజకీయాలు బాగా డబ్బు ఉన్నప్పుడు బిజినెస్లు ఇలాంటి వాటిలో ఇలాంటివి బయటకు వస్తే అది పెద్ద ఇష్యూ అవుద్ది. అది ఏ పార్టీ వాళ్ళకైనా సరే ఖచ్చితంగా ఇష్యూ అవుద్ది. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే, దానికి మించి ఏం చేయలేం. కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆడదానికి దాసోహం కాని మగాడు ఈ ప్రపంచంలోనే లేడు. కాబట్టి నువ్వు ఎన్ని జాగ్రత్తలున్నా ఇలాంటివి ఎన్ని చూసినా జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి.